క్రాంతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాంతి టాక్స్. మీరు నా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ముందుగా అందరికీ బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అయిపోయిన చాలా రోజులకైతే మీకు నేను విష్ చేస్తున్నా. నేనైతే వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను, సో దట్ అందుకే లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం. మా ఇంట్లో అయితే అనుకోలేని సెలబ్రేషన్స్ అయితే కొన్ని అయ్యాయి. అందులో ఫస్ట్ వచ్చేసి భోగిపాలు. మేము ఎప్పుడూ అంత మాకు ఐడియా లేదు. మా తన్వికకి అయితే ఈ ఇయర్ మాత్రం మా ఇంట్లో చేసాము భోగిపళ్ళు వేయడం అన్నది. చూసారు ఎంత బాగుందో. తన డ్రెస్సింగ్ అంతా మా సిస్టర్ అయితే చేశారు మేకోవర్. తన దుప్పట్టా అండ్ బ్లౌజ్తో పెట్టి ఇలా పేరప్ చేశారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ మమ్మీ డాడీ అయితే భోగిపాలు వేస్తున్నారు. ఎంత నీట్గా వేపించుకుంది, అసలు చాలా ముచ్చటగా అనిపించింది మాకు చూడ్డానికి అయితే. అసలు చెప్పాలంటే ఆ ఏజ్ పిల్లలు మనం రెడీ చేస్తుంటే చాలా చిరాకు పడతారు, కానీ అలా కాదు, మంచిగా సపోర్ట్ చేసింది. ఏం వేసినా కూడా వేయమని చెప్పేది, ఇంకా ఇలా పెట్టు అలా పెట్టు లిప్స్టిక్ పెట్టు అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్నగా డెకర్ చేసి మా దగ్గర ఉన్నవన్నీ సింపుల్గా, చాలా సింపుల్గా అయితే డెకర్ చేసి మొత్తం అంతా ఇంకా అప్పటికప్పుడే అనుకొని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇంకా అలా భోగిపాలు అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి హరిదాస్ గారు వైబ్ లేనిదే మన పండగ అనేది ఎండ్ అవ్వదు. మాకైతే ఈ హరిదాస్ గారు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు, చాలా బాగా చెప్తారు అన్నీనా. ఇంకా భోగి అయితే అయిపోయింది. కొంతమందికి వచ్చేసి కొన్ని పండుగలు ఉంటాయి కదా, కనుమ ఒకరిది, భోగి ఒకరిది, సంక్రాంతి ఒకరిది. అలా వచ్చేసి మాదైతే సంక్రాంతి పండుగ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు అంటే ఈ 21 ఇయర్స్లో ఎప్పుడు మేము ఇంట్లో అయితే ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఫస్ట్ టైం అయితే మేము పండుగను చేస్తున్నాం. అది కూడా అనుకోకుండానే చేసాము. ప్రిపరేషన్స్ అన్నీ, క్లీనింగ్ అన్నీ బిఫోర్ డేనే మేము స్టార్ట్ చేసి మొత్తం చేయాలని థాట్ పెట్టుకొని అయితే స్టార్ట్ చేసాం పూజ. అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ వెంటనే వెళ్ళి అంటే ఉంటాయి కదా కావాల్సినవి, శారీస్, టవల్స్ ఇవన్నీ. అది కూడా బిఫోర్ డేనే ప్లాన్ చేసుకొని మొత్తం నేను మా చెల్లినే ప్రిపేర్ చేసుకున్నాం. మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో దానివల్ల ఆవిడైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. చేశారు అంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. మిగిలిన వర్క్ అయితే మేమే చేసుకున్నాం. నేను వచ్చేసి అంటే మేమైతే మా సైడు మడపళ్ళు అంటాం, అది ఇంకా ప్రిపేర్ చేయడం ఇవన్నీ నేను. నెక్స్ట్ చెల్లి వచ్చేసి పూజారం అంతా నీట్గా సర్ది పెట్టడం, ఫ్లవర్స్ పెట్టి అంటే బొట్టులు పెట్టడం ఇవన్నీ చెల్లి చేసుకుంది. నేను వచ్చేసి మొత్తం కుకింగ్ సెక్షన్ అంతా నేను తీసుకొని మొత్తం ఇద్దరమే అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ దీపం అంతా పెట్టినాక అదే వాళ్ళకి చెల్లించినట్టుగా ఇలాగ అడ్డకట్టు వేసి వాటర్తో 3 times దండం పెట్టుకోవాలంట. అంటే మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి ఉంటాయి కదా అవన్నీ. పక్క నుంచి మా అమ్మగారు చెప్తుంటే మేము ఇంకా నేను మా చెల్లి అయితే వింటూ చెప్పింది చేస్తున్నాం అలాగన. అండ్ ఇలా అయితే మా సంక్రాంతి పూజ అయితే చేసుకున్నాం. ఫస్ట్ టైం అయినా చాలా సింపుల్గా బాగా చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడీ అయ్యామంటే మ్యాండేటరీగా మనకి ఫొటోస్, వీడియోస్ పక్కా ఉండాలి. సో అలా మేము రెడీ అయ్యామని చెప్పేసి నేను, చెల్లె ఇంకా ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉన్న నియర్ బై పార్క్ అయితే వెళ్ళాం. ఇలా కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం నేను, మా చెల్లి. అండ్ ఇంకా సంక్రాంతి అయితే అయిపోయింది. సో ఇది అయితే మా ఎవ్రీ సంక్రాంతికి అయితే సంక్రాంతి డే రోజు నైట్ ఇది వస్తుందంట, ఈ బండి రథం అంటారు సంథింగ్ ఏమో. అండ్ నెక్స్ట్ ఇది కనుమ డే వచ్చేసి మా ఫ్యామిలీ అంతా మా ఇంటికి అయితే వచ్చారు. అంటే వైజాగ్ అంతా మొత్తం తిరగచ్చని. బట్ వాళ్ళు వచ్చిన టైంకి మేము వైజాగ్ కాదు కదా, అందులో 1% కూడా చూడడానికి మాకు టైం సరిపోలేదు. ఇంకా వచ్చి రాగానే మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ తినడానికి అయితే, లంచ్ కోసం. అండ్ లంచ్ కోసం బాగా లంచ్ అయితే తినేసాం. నెక్స్ట్ మాకైతే ఫుడ్కి చాలా వెయిటింగ్ పెట్టేశారు అక్కడ. మేము వెళ్ళడమే ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో ఇంకా ఫుడ్ వచ్చే వరకు మేము ఎవరి ఫేసెస్ వాళ్ళు చూసుకొని ఆకలి ఆకలి అంటూ ఉన్నాం. ఇంకా ఫుడ్ రాగానే అయితే ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసి ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుంది టేస్టీగా. అండ్ ఇంకా అందరినీ తింటూ మాట్లాడుతూ, తెలుసు కదా గ్యాదరింగ్ అయితే ఎలా ఉంటుందో. అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి షై బ్యాచ్, వీడియోస్ తీస్తే చాలు వెనక్కిపోతారు. అండ్ మీలో ఎంతమంది ఉంటారు అంతా. మనం 1000 రూపీస్ బిల్ చేసినా కూడా మనకి 10-20 రూపీస్ సోప్ తీసుకునే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఇంకా దేంట్లో కూడా రాదు. ఇలా సోప్ అయితే తీస్తే నేను వీడియో తీసాను. ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయినాక మేము వచ్చేసి మన మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్స్లో పెట్టిన జీవీఎల్ గారు కండక్ట్ చేసిన సంక్రాంతి సంబరాలకి అయితే వెళ్ళాము. అక్కడ క్రౌడ్ చూసి వామ్మో ఇది అవసరమా అనుకున్నాం. బట్ లోపలికి వెళ్ళి మొత్తం చూసినాక తెలిసింది తప్పకుండా మనం వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము హరిదాస్ గారు ఉంటే చిన్నగా వీడియో అయితే తీసాను. నేను ఎక్కువగా వీడియో అయితే తీయలేకపోయాను, అంటే ఎంజాయ్మెంట్లో ఉండిపోయాము. సో వీడియో, మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసాం. ఏదో కొన్ని మాత్రమే క్యాప్చర్ చేసాము. మా
నాకు మెమొరీగా ఉండాలని చెప్పేసి. అంటే ఆర్టిఫిషియల్ విలేజ్ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ చూడొచ్చు. అక్కడ పెట్టే థీమ్స్, సెట్స్ చాలా బాగున్నాయి. మేమైతే ఫొటోస్ తీసుకోలేదు, బట్ అంటే ప్రతి దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప వచ్చేసి తగ్గేదేలా చెప్తుంది అందరికీనా, ఎవరు కనిపించినా. సో చిన్నగా క్యాప్చర్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ కూడా పెట్టారు, వాళ్ళు సింగింగ్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా నేనైతే కొంచెం మొత్తం అంతా అలా కవర్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే తీశాను. ఇంకా అందరూ షై బ్యాచ్. నేను కెమెరా ఆన్ చేస్తే చాలు ఫేసెస్ కింద పెట్టేసుకోవడం, డౌన్ చేసేయడం, పక్కకు పోవడం, ఇలా చాలా చేశారు. అంటే అందరికీ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతా చూసినాక మేము వచ్చేసి ఏమైనా ఇవి కొలంబస్లో జైంట్ వీల్ ఏదైనా వెళ్దాం అనేసి అనుకున్నాం. ముందైతే ఓకే నేను బేసిక్గా ఇలాంటి అడ్వెంచర్స్కి చాలా దూరంగా ఉంటాను. కాకపోతే చాలా ఫోర్స్ వల్ల అయితే నేను వెళ్ళడానికి ఓకే చెప్పాను. ఇంకా పర్ హెడ్ అయితే 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యి మేమైతే ఇక్కడ వీళ్ళు చూడండి. కొలంబస్ ఎక్కుతారా మీరు? కొలంబస్ ఎక్కుతారా మీరు? కొలంబస్ ఎక్కుతారా మీరు? ఫేస్లో ఉన్న బ్లష్ అయితే ఆఫ్టర్ అయితే లేదు, అంత భయపడ్డాం. మీకు అదైతే నేను రియల్ ఆడియో అయితే ఉంచేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే చూడండి. చాలా ఎంజాయ్ చేసాం, అలానే చాలా భయపడ్డాం కూడా. నేనైతే వద్దు అనుకునే వెళ్ళాను. అండ్ నాకు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, నా గోల్డ్ చైన్ అయితే ఇక్కడ జారిపోయింది. బై లక్ అది ఏంటంటే నా హ్యాండ్లోనే పడింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వైజాగ్కి మెయిన్ అట్రాక్షన్ అయిన మన ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వీడియో అయితే అసలు ఏమీ నేను క్యాప్చర్ చేయలేదు, అంత క్రౌడ్ ఉంది అసలు. ఇంకా మేమైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాం. అండ్ ఇది ఈరోజు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.